బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ జనంలోకి వస్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం మెడికల్ కాలేజీలు, అంబేద్కర్ విగ్రహం వంటి చారిత్రాత్మక నిర్మాణాలు జరిగాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, మహిళలకు రూ. 2500 ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా బూతు పురాణం వినడమే పనిగా పెట్టుకున్నారని, త్వరలోనే ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తలసాని హెచ్చరించారు. చాలా దగ్గరలోనే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేనికి కూడా అడ్డగోలు ఆన్సర్లు తప్ప, బూతు పురాణం తప్ప ప్రజలకు మనం ఇది చేయాలి, మనకు అవకాశం ఇచ్చిండ్రు అనేటువంటిది మాత్రం ఎక్కడ లేదు. నేను అడుగుతా పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా, ఈ కరీంనగర్లోనే మీ నివాసాలు ఉంటాయి. టీఆర్ఎస్ పాలనలో ఈ కరీంనగర్ పట్టణంలో ప్రతి వీధి గల్లీలో ఏమి కార్యక్రమాలు జరిగినో మీకు అందరూ చూసి, కానీ 2.5 సంవత్సరాలలో ఏమి జరిగిందో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఆ రోజు చెప్పింది ఒకటి, ఈ రోజు ఏమనంటే అడ్డగోలుగా మాట్లాడటం, దబాయింపుతో మాట్లాడటం, ఇది తప్ప ప్రజల అవసరాలు ఏమున్నాయి, ప్రజలకు మనం ఏం చేయాలి, మేము కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తే తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రజలు ఆశిస్తూ, మహాలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణికి ₹2,500 ఇస్తామని చెప్పి అది ఇచ్చింది లేదు. రైతు భరోసా కింద ₹12,000 ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఏదో అడగగా 20-25 రోజుల క్రితం 1 ఎకరానికి ఇచ్చారు. మళ్ళీ కేసీఆర్ గారు బయటికి రాగానే మళ్ళీ భయపడి రేపించేటువంటి పరిస్థితి.